హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ వివరాలు చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. నేనైతే వాట్సాప్ ఛానల్లో మీకైతే డైలీ 5 నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ ఛానల్ అనేది అటువంటి వారికి చాలా యూస్ అవుతుంది అనమాట. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాయో వర్క్ ఫ్రమ్ హోమ్వి, అటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ అయితే మినిమంలో 5 నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వడానికి లింక్ ఎక్కడ అనేసి అనుకుంటున్నారు. సో నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ వాట్సాప్ అనేది ఉంటుంది. ఆ లింక్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మన ఛానల్కి కొత్తగానే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. క్రాసింగ్ హార్డ్లెస్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. తెలుగు స్క్రిప్ట్ రచయితగా మీరు ఇక్కడ వర్క్ చేయాలన్నమాట. సో గంటకు $30 ఇవ్వడం జరుగుతుంది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 2 వారాల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. గంటకి $20 నుంచి $30 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే నియమిక బృందాన్ని కలవండి అనేసి ఇవ్వడం జరిగింది. సంకల్ప చప్ర గారు అనమాట ఈ యొక్క వేకెన్సీ తీసింది. ఇతనైతే వ్యవస్థాపకుడిగా, నియమిక సలహాదారుగా అక్కడ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే తెలుగు స్క్రిప్ట్ రచయితగా మీరైతే హోదాలో ఉంటారనమాట. గంట వారి ఒప్పందం అనేది ఉంటుంది. గంటకి మీకు $10 నుంచి $18 అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క ప్రదేశంలోనే వర్క్ చేయొచ్చు, అంటే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయొచ్చు. వారానికి 10 నుంచి 40 గంటలు వర్క్ చేస్తే చాలు అనమాట. పాత్ర బాధ్యతలు చూసుకుంటే వీడియో, డిజిటల్ మరియు మల్టీమీడియా కంటెంట్ల కోసం ఆకట్టుకునే తెలుగు స్క్రిప్ట్లను రూపొందించాలన్నమాట. ప్రాజెక్ట్ లక్ష్యాలను అనుగుణంగా స్క్రిప్ట్లను రూపొందించడానికి సృజనాత్మక బృందాలతో కలిసి పనిచేసే విధంగా ఉండాలి. అలాగే సంక్లిష్టమైన ఆలోచనలను విభిన్న శ్రోతల కోసం స్పష్టమైన ఆకట్టుకునే కథనాలను మలచండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక ప్రామాణికత మరియు సందర్భోచిత ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి పరిశోధన చేసే విధంగా ఉండాలి. శైలి మరియు స్థిరత్వాన్ని పాటిస్తూ అభిప్రాయాల ఆధారంగా స్క్రిప్ట్లను సవరించి మెరుగుపరిచే విధంగా ఉండాలి. అనేక రచన పనులను నిర్వహించే విధంగా ఉండాలి మరియు ప్రాజెక్టు గడువులను పాటించే విధంగా ఉండాలి. తెలుగు మీడియా ట్రెండ్లు మరియు ప్రేక్షకులకు అభిరుచులు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఉండాలన్నమాట. అవసరాలు చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలుగులో మంచి అనర్గళంగాతో పాటు అద్భుతమైన రాత మరియు మౌఖిక సంభాషణ నైపుణ్యాలు అనేవి మీకు చాలా అవసరం. తెలుగు మీడియా లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లో కోసం స్క్రిప్ట్ రాయడంలో బలమైన అనుభవం అనేది చాలా అవసరం. ఆకట్టుకునే కథనాలను మరియు సంభాషణలను సృష్టించగలిగే సామర్థ్యంతో కూడిన బలమైన కథ చెప్పే నైపుణ్యాలు అనేవి కూడా చాలా అవసరం. స్వతంత్రంగా పనిచేయగలగాలి. సామర్థ్యం మరియు రిమోట్ వాతావరణంలో సహకరించగలగడం అనేది చాలా అవసరం. నాణ్యమైన కంటెంట్ను అందించడంపై దృష్టి సారించి వివరాలపై అధిక శ్రద్ధ చూపడం అనేది చాలా అవసరం. అలాగే అనేక పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి బలమైన సమయ నిర్వహణ నైపుణ్యాలు కూడా చాలా అవసరం. డిజిటల్ కంటెంట్ టూల్స్ మరియు వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లో నైపుణ్యం అనేది చాలా అవసరం. దరఖాస్తు ప్రక్రియ 20 నిమిషాలు పడుతుంది అనమాట. లింక్డ్ఇన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా ఉంటుంది. అలాగే తదుపరి చర్యల కోసం ఈమెయిల్ని తనిఖీ చేసుకోవాలన్నమాట. రెజ్యూమ్ మూల్యాంకనం మరియు ఇంటర్వ్యూ దశలో పాల్గొనే విధంగా ఉండాలి. కావాల్సిన నైపుణ్యాలు మరియు అనుభవం స్క్రిప్ట్ రచయిత అని చూడడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది.
దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.